వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందు వచ్చాను. అదేమిటంటే చూస్తుంటానే నోరు ఊరిపోతుంది కదా, అదే గులాబ్ జాము. గులాబ్ జామ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. గులాబ్ జామ్ తయారు చేసుకోవడం ఎలానో ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకుందాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ప్యాకెట్ తీసుకున్నాను. గులాబ్ జామ్ ఒక ప్యాకెట్ పొడి తీసుకున్నాను. పొడిగా చేసిస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడిగా ఒంట్లుగా ఉంటాయి కాబట్టి అవి పొడిగా చేసేసిన తర్వాత ఇది మన ఆప్షనల్ అండి. పాలన్నా పోసుకోవచ్చు, లేదంటే నీళ్ళన్నా పోసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ పాలు పోసినాను. కాంచిన పాలు పోసి బాగా ఇలా అంతా కలిపేస్తున్నాను. అవి ఉంటలంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా మెత్తగా మనము బాగా పిసికేసిన తర్వాత ఒక 5 minutes మనము దాన్ని నానేస్తే కొంచెం మెత్తపడుతుంది కదా, అప్పుడు మనము ఉంటలు చేసుకోవచ్చు. ఇలా నేను ఉంటలు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటలు అయ్యేలాగా మనం పిండిని బాగా మెత్తగా ఇలా అదిమేసి బాగా పెట్టేలా ఒక 5 నిమిషాలు బాగా నానితే పిండి బాగా మనము గుండ్లు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. అలాగే దీని మీద మనము కొద్దిగా ఆయిల్ కూడా పోయచ్చు. ఆయిల్ పోస్తే మనకు మెత్తపడతాయి. ఇలా పర్లు చీలిపోకుండా ఉంటుంది. ఇలా 5 minutes నేను మూత పెట్టి పక్కన పెట్టేసినాను. ఇప్పుడు మనం పాకానికి తయారు చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి అందులో బాణలి పెట్టి ఆ బాణలిలో ఒక 2 గ్లాస్ నేను వాటర్ పోసినాను. 2 గ్లాస్ వాటర్ పోసి ఒక గ్లాస్ నేను చక్కెర పోసినాను. ఒక చక్కెర పోసిన తర్వాత ఇలా మనం బాగా అవి ఉడికిన తర్వాత ఈ పాకం అనేది గట్టిగా రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా నీళ్ళగా ఉన్న బాగా ఒక 2-3 సార్లు తెరిలితే చాలు, ఈ పాకానికి వచ్చేస్తుంది. ఇలా పాకం అయిపోయిన తర్వాత మనము ఈ పాకం ఉడికే లోపల మనము ఈ పక్కన మనం నానేసుకున్నాం కదా గులాబ్ జాము, ఆ గులాబ్ జాములు అన్నీ మనము ఒంట్లుగా ఒకటి మనము తయారు చేసుకోవాలి. అలాగే ఈ పాకంలో నేను యాలకుల పొడి కూడా వేసినాను. యాలకులు దంచి ఒక 2 యాలకులు దంచి దీంట్లో వేసినాను. టేస్ట్ బాగుంటుంది కదా స్మెల్కి, అందుకోసమని నేను 2 యాలకులు వేసినాను. మీ ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. యాలకుల పొడి వేసిన తర్వాత మనం స్మెల్ ఎంతో బాగా వస్తుంది. అలాగే పక్కన మనము ఉంటలు తయారు చేసుకుని, ఉంటలు అయితే నేను చేతికి ఆయిల్ పూసుకొని ఉంటలు తయారు చేసినాను. మీరు ఒకవేళ ఉంటలు చేసేటప్పుడు ఆయిల్ అన్నా పూసుకోవచ్చు, లేదంటే నెయ్యి అన్నా మీ చేతులు పూసుకొని 2 చేతుల మధ్యలో అరచేతుల్లో బాగా మనం ఇలా పిసికేసి పెట్టినట్లయితే అవి బాగా వస్తాయి ఉంటలు. లేదంటే చీలిపోతాయి. చీలిపోయినప్పుడు మనం నూనెలో తేలేస్తాం కదా, తేలేసిన తర్వాత అవి అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసమని బాగా 2 చేతులతోన నూనె పూసుకొని మనము ఉంటలు తయారు చేసుకోవాలా. నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. నూనె నేను చేతులు పూసుకొని ఇలా ఉంటలు చేసినాను. నేను వీడియో తీయడం కష్టమవుతుందని చెప్పి వీడియో తీసుకుంటా మీకు 2 చేతులతో చూపిలేదు.
నేను 2 చేతుల మధ్య అరచేతుల మధ్యలో వేసి నేను ఈ ఒంట్లు ఈ విధంగా తయారు చేసినాను. ఇలా తయారు చేసిన తర్వాత నూనెలో తేలేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం నూనెలో తేలేయాల. ఆ తేలేసిన తర్వాత మనం ఈ పాకంలోకి వేసేస్తే పాకంలో అదంతా బాగా పీల్చుకొని ఎంత బాగా ఉబ్బినాయి చూడండి. ఇలా బాగా ఉబ్బిన తర్వాత ఎంతో టేస్టీగా వచ్చినాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీవంతమైనటువంటి గులాబ్ తింటారు. అలాగే మీ యొక్క పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే ఎంతో చక్కగా తిని థ్యాంక్ యూ మమ్మీ అని మీ పిల్లలు మీకు చెప్తారు. ఓకేనండి.